ఈ సెషన్ నందు 10th క్లాస్ చాప్టర్ 1 నుండి రియల్ నెంబర్స్ అండ్ దేర్ ఎక్స్పాన్షన్ గురించి నేర్చుకుందాం. రేషనల్ నెంబర్స్ అండ్ దేర్ డెసిమల్ ఎక్స్పాన్షన్స్లో వాట్ ఈజ్ రేషనల్ నెంబర్స్? ఇక్కడ చూసినట్లయితే రేషనల్ నెంబర్స్ విచ్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ in the form of p by q where q not equals to 0. మనము ఏ నెంబర్స్ని అయితే భిన్నాలుగా p by q ఫామ్లో చెప్పగలమో వాటిని మనం రేషనల్ నెంబర్స్ అంటాం. ఇక్కడ డినామినేటర్ q ఎప్పుడు కూడా 0 కావద్దు. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఇక్కడ మనకు 17/1, 1/2, 3/4 ఎట్సెట్రా ఈ విధంగా రాసుకోవచ్చు. ఇక్కడ 1 రాసినాం, 17 క్యాజువల్గా 17 అని రాసినాం అనుకోండి, 17/1 ఉన్నట్టే. 3 అని రాసినాం అనుకోండి, 3/1 ఉన్నట్టే. అంటే న్యాచురల్ నెంబర్స్ హోల్ నెంబర్స్ కూడా బై 1 మనం యాడ్ చేసినా యాడ్ చేయకపోయినా అవి రేషనల్ నెంబర్కు వర్తిస్తాయి. అన్నిటిని కలిపి రేషనల్ నెంబర్స్ అని పిలవడం జరుగుతుంది. మరి ఈ రేషనల్స్ అన్నిటిని కూడా మనము డెసిమల్ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయవచ్చా అంటే ఇక్కడ చూడండి, p by q ఫామ్లో ఉన్నటువంటి దేన్నైనా మనము డెసిమల్ ఫామ్లోకి మార్చవచ్చు. చూడండి ఎట్లా మార్చను, ఇక్కడ 1/2 అంటే హాఫ్. దీని యొక్క ఈక్వల్ డెసిమల్ ఫామ్ ఏంటంటే 0.5. 3/4 ఉంది, దీని ఈక్వల్ డెసిమల్ ఫామ్ ఏంటంటే 0.75. అలాగే 1/2, 2/3 కాకుండా 1/4 తీసుకున్నాం అనుకోండి, 1/4 మీన్స్ 0.25. ఈ విధంగా మనకు ఈ విధంగా ఎండ్ ఇక్కడ 5తో ఎండ్ అయింది, ఇక్కడ కూడా 7 తర్వాత 5 వచ్చి ఎండ్ అయింది. కాబట్టి టర్మినేటింగ్ డెసిమల్స్ అని పిలవడం జరుగుతుంది. టర్మినేటింగ్ అంటే ఎండ్. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే 1/3. ఈ 1/3ని మనము 0.3333 అని మనకు ఆన్సర్ రావడం జరుగుతుంది, కోఎఫిషియంట్. అంటే ఇది ఎండ్ కాదు, కాకపోతే 3 అనే నెంబర్ ఊకే రికరింగ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇది టర్మినేట్ అయితే లేదు, మళ్ళీ ఒక నెంబర్ రికరింగ్ అవుతుంది. కాబట్టి దీని పేరు నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ అని పిలవడం జరుగుతుంది. దీన్ని మనం యాక్చువల్గా మ్యాథమెటిక్స్ ఫామ్లో రాసినప్పుడు 1/3 ఈక్వల్స్ టు 0.3 బార్ అని మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇక అట్లా కాకుండా నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్ కూడా ఉంటాయి. ఇక వీటికి టర్మినేషన్ అనేది ఉండనే ఉండదు. ఇక కంటిన్యూగా 0.924318 అండ్ సో ఆన్ ఇలా పోతూనే ఉంటాయి. వీటిని నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్ అంటాం. ఇక మరి రేషనల్ నెంబర్స్ p by q ఫామ్లో ఉండాలి, q నాట్ ఈక్వల్స్ టు 0 అయినప్పుడు వాటి రేషనల్ నెంబర్స్ అన్నప్పుడు వీటిని మనం 2 టైప్స్గా విడగొడతాం. ఇప్పుడు ముందు మనం ఎక్స్ప్లెయిన్ చేసినట్లు ఇక్కడ టర్మినేటింగ్ డెసిమల్స్, తర్వాత నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్. ఇక్కడ వాటి దానికి మళ్ళీ క్లాసిఫై చేసి వాటి యొక్క ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. 1/2 అంటే 0.5, 1/4 ఈక్వల్స్ టు 0.25, 3/4 ఈక్వల్స్ టు 0.75. ఈ విధంగా మనము 0.375, 1.04, 0.0875 ఎట్సెట్రా ఈ విధంగా రాసినవన్నీ కూడా ఒక చివరి నెంబర్తో ఎండ్ అయిపోతున్నాయి. కాబట్టి వీటి టర్మినేటింగ్ డెసిమల్స్ అని పిలవడం జరుగుతుంది. ఇక నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్లోకి పోయినట్లయితే ఇక్కడ 1/3 = 0.3 బార్. ఇంతకుముందు చెప్పినాం కదా, 3333 అని రాసినట్లయితే దాన్ని మనం 0.3 బార్ అని రాసుకోవచ్చు. అదేవిధంగా ఇంకోటి ఎగ్జాంపుల్ తీసుకోండి, 43.12కు మాత్రమే బార్ ఉంది. అంటే 12121212 అనేటువంటి నెంబర్స్ 2 నెంబర్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. ఇక్కడ 0.63ని మనం తీసుకున్నట్లయితే 63కి రెండింటికి బార్ ఉంది. కాబట్టి ఈ 636363 అండ్ సో అని ఇట్లా రిపీట్ అవుతూ ఉంటుంది. ఇక మరి ఇక్కడ మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి 0.333 ... అనే దాన్ని మనం ఎలా రాసుకుంటాం అంటే 0.3 బార్ అని రాసుకుంటామని స్పెషల్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఇప్పుడు 12 ఉంది, 12.12 బార్ అంటే 121212 అని రాసినట్టు. ఇక్కడ 0.63 బార్ అంటే 636363 రాసి 3 డాట్స్ పెడితే సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ ఇక్కడ నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్లో 1/3, 1/7 వీటిని మనము
ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 7 ఉంది. ఇందులో చూడండి 2 ఉంది, 5 ఉంది, 7 ఉంది డినామినేటర్స్లో. ఇక్కడ డినామినేటర్స్లో కనుక కేవలము 2, 5 మాత్రమే ఉన్నట్లయితే అయితే 2 అన్న ఉండనియండి లేదా 5 అన్న ఉండాలి. 2, 5 కంపల్సరీ ఉండాలి. ఒక 2 ఉన్నా సరిపోతుంది, ఒక 5 ఉన్నా సరిపోతుంది. 2 ఉంటే 5ని అడాప్ట్ చేసుకుంటాం, 5 ఉంటే 2 అడాప్ట్ చేసుకొని మనము దాన్ని డెసిమల్ రూపంలోకి మార్చేస్తాం. కానీ ఈ 2 కాకుండా అడిషనల్గా వేరే నెంబర్స్ ఉన్నాయనుకోండి, ఇవన్నీ కూడా మనము నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్లోకి వెళ్ళిపోతాయి. అంటే ఇక్కడ 3 అనే దాన్ని మనము 2m ఇంటూ 5n రాయలేము. ఇది 3, ఇది ఒక ప్రైమ్ నెంబర్, దీన్ని మనం ఫ్యాక్టరైజేషన్ చేయలేము. 7 ఇది కూడా ప్రైమ్ నెంబర్, దీన్ని కూడా ఫ్యాక్టరైజేషన్ చేయలేము. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు 2 ఉంది, 3 ఉంది, 5 ఉంది. వాటి యొక్క పవర్స్ కూడా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ పవర్స్ తోటి మన సంబంధం లేదు. ఇక్కడ 7 అనేది ఒక ప్రైమ్ నెంబర్ అడిషనల్ వచ్చింది కాబట్టి ఇవన్నీ కూడా మనం నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్లో ఉంటాయి అని మనకి ఈజీగా అవగాహన అవుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే మరి టర్మినేటింగ్ డెసిమల్స్ను ఎలా ఎక్స్ప్లెయిన్ చేసిన ఇంతకుముందు చెప్పినట్టు దీన్ని p/q ఫామ్లో రాసినప్పుడు ఇక్కడ చూడండి q కెన్ బి ఎక్స్ప్రెస్డ్ 2n ఇంటూ 5m. అంటే డినామినేటర్ మస్ట్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఐదర్ 2 or 5 or 2 and 5 both. ఇక్కడ వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ టర్మినేటింగ్ డెసిమల్ ఏ ఫామ్లో ఉంటుందో చూపెట్టడం జరిగింది. ఇప్పుడు 16/125 తీసుకున్నట్లయితే 125ను మనం ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు 5 × 5 × 5 అంటే 5³ అంటే ఇక్కడ ఒక 5 ఉంది. మనం దీన్ని డెసిమల్ ఫామ్లోకి మార్చినప్పుడు ఏం చేస్తామంటే దీన్ని 2³ తీసుకొచ్చుకుంటాం. అంటే దీన్ని న్యూమరేటర్ను డినామినేటర్ను 2³ మల్టిప్లై చేస్తే డెసిమల్లోకి మారిపోతుంది. అదేవిధంగా 25/32 తీసుకుంటే ఇక్కడ ఓన్లీ 2 మాత్రమే ఉంటుంది, 5 2s ఉన్నాయి. అంటే 25/2⁵. అంటే ఇక్కడ మనం దీన్ని అడాప్ట్ చేసుకోవాలి. ఇది 2⁵ ఉన్నదంటే 5⁵ తీసుకొని న్యూమరేటర్ను డినామినేటర్ను మల్టిప్లై చేస్తే డెసిమల్ ఫామ్లోకి మారిపోతుంది, టర్మినేటింగ్ డెసిమల్గా మారిపోతుంది. ఇక్కడ చూడండి ఇందులో 2 ఉన్నాయి, 2 ఉంది, 5² ఉంది. అంటే ఇక్కడ 2 5లు ఉన్నాయి, ఒక 2 ఉంది. అంటే ఇంకొక 2 తోటి కనుక మనము 35ను తర్వాత ఈ డినామినేటర్ మల్టిప్లై చేస్తే ఇది 2² గాను ఇది 5² గానే మారిపోతుంది. అప్పుడు మనకు ఇవన్నీ కూడా టర్మినేట్ డెసిమల్గా మారడానికి ఛాన్సెస్ ఉంటాయి అనేటువంటి అవగాహన. తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం పోదాం. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. ఎలా హౌ టు ఎక్స్ప్రెస్ రేషనల్ నెంబర్స్ ఇంటూ డెసిమల్స్. ఎక్స్ప్రెస్ 13/25 ఇన్ డెసిమల్ ఫామ్ యూజింగ్ 2n 5m. అంటే దాని యొక్క డినామినేటర్ను 25ను ఫ్యాక్టరైజేషన్ చేసి దాన్ని 2n 5n అనేటువంటి ప్రిన్సిపల్ రూపంలోకి మార్చుకోవాలి. మార్చుకుంటే ఇక్కడ ఏమైంది, 25 = 5² అంటే 13/5² మారిపోయింది. ఇది టర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. ఎందుకంటే 2లలో 5లలో 2 5లలో ఉంటే అది టర్మినేటింగ్ డెసిమల్ కన్ఫర్మ్. కాబట్టి ఇక్కడ మనము 2² అడాప్ట్ చేసుకుందాం. ఇక్కడ 5² ఉంది కాబట్టి 2² దాని న్యూమరేటర్ను డినామినేటర్ను 2² మల్టిప్లై చేయాలి. చేస్తే మనకు ఇది కామన్, దాని యొక్క పవర్ సేమ్ ఉంది కాబట్టి దీన్ని 2 × 5⁵2 అని రాసినప్పుడు ఇది 10² మారిపోతుంది. 5 2s 10, 10². మీదేముంది 13, 2² అంటే 4, 13 4s దాకా మారిపోయింది. ఇక్కడ 10² నథింగ్ బట్ 100. 100 అంటే 0 వంతుకు 5, ఇంకొక 0 వంతుకు ఒక 0 వంతుకు 2, ఇంకో 0 వంతుకు 5, 1 వంతుకు పాయింట్ పెట్టేద్దాం. బట్ ఏమవుతుంది
మనకు 0.52గా మారిపోతుంది. నెక్స్ట్ పోదాం. నెక్స్ట్ తీసుకున్నట్లయితే కన్వర్ట్ 23/2³ ఇంటూ 5² ఇది 2లో 5లో ఉంది, నో ప్రాబ్లం. 2 పవర్ m ఇంటూ 5 పవర్ nగా ఉంది. ఇది దాని యొక్క డినామినేటర్. దీని డెసిమల్ ఫామ్లో ఇది కన్వర్ట్ చేసినట్లయితే ఇది మనకు టర్మినేటింగ్ డెసిమలే అవుతుంది. చూడండి, కన్వర్ట్ ద డినామినేటర్ యాజ్ 2 పవర్ n ఇంటూ 5 పవర్ n అంటే ఈ రెండు n అంటే దీని యొక్క పవర్స్ ఈక్వల్గా ఉండేటట్టు దీన్ని కన్వర్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు హైయెస్ట్ పవర్ 2 ఉంది, ఇక్కడ దాని 5 యొక్క పవర్ 2, ఇక్కడ 2 యొక్క పవర్ 3 ఉంది, ఇక్కడ 5 యొక్క పవర్ 2 ఉంది. అయితే ఇక్కడ ఈ 5 పవర్ 2ను 5³ మార్చుకోవాలంటే మనం ఒక 5 తోటి న్యూమరేటర్ను డినామినేటర్ను మల్టిప్లై చేస్తే దాని వాల్యూ మారదు. ఇక్కడ చూడండి, అప్పుడు ఏమైంది, 23 ఇంటూ 5/2³ ఇంటూ 5³ మారిపోయింది. అప్పుడు 23 ఇంటూ 5 115గా మారిపోయింది. తర్వాత కింద ఉన్నట్టు 2³ 5³ ఏమైంది, 2 ఇంటూ 5 హోల్³ మారిపోయింది. తర్వాత 115/10³ 10³ నథింగ్ బట్ 1000 and 115/1000 this equals to 0.115 అంటే టర్మినేటింగ్ డెసిమల్గా మారిపోయింది. మీరు ఒకటి ప్రాబ్లం చేద్దాం మనం ఇలా. ఇప్పుడు దాన్ని మరి ఇంతకుముందు రేషనల్ నెంబర్స్ డెసిమల్ ఫామ్లోకి మార్చాం కదా, మరి డెసిమల్ ఫామ్లో రేషనల్ నెంబర్లోకి మార్చవచ్చా అన్నప్పుడు 0.4 ఒక సింపుల్ డెసిమల్ తీసుకున్నట్లయితే ఇక్కడ మళ్ళీ మనం షార్టెస్ట్ ఫామ్లో కూడా మార్చాలి. ఎందుకంటే రెండు కోప్రైమ్స్గా ఉండాలి మనకు. ఈ రేషనల్ ఫామ్ ఎప్పుడు కూడా షార్టెస్ట్ ఫామ్లో ఉండాలి. దాన్ని మనం ఇంకా చిన్నగా మార్చలేము అనే విధంగా ఉండాలి. ఇప్పుడు 0.4 ఈక్వల్స్ టు 4/10 ఎందుకంటే డెసిమల్ తర్వాత ఒకటే ప్లేస్ ఉంది కాబట్టి ఆ ప్లేస్ అందుకు 0 పెట్టినాం. ఇక ఇప్పుడు దీన్ని మనం కట్ చేసినట్లయితే 2 టేబుల్ తోటి 2 2s are 4 2 5s are 10 దాని ఆన్సర్ 2 5 రెండు కూడా కోప్రైమ్స్. దానికి ఛాన్సెస్ వాటికి కామన్ ఫ్యాక్టర్స్ ఏమి ఉండవు. కామన్ ఫ్యాక్టర్స్ లేవు కాబట్టి అట్లే ఉండిపోతుంది 2/5. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. రైట్ 15.265 ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. ఇక్కడ pqలు కూడా షార్టెస్ట్ ఫామ్లో ఉండాలి, కోప్రైమ్స్ అయి ఉండాలి అని అర్థం. ఇక్కడ మనం చూసినట్లయితే 15.265 ఈక్వల్స్ టు 15,265 బై డెసిమల్ తర్వాత 3 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి 3 zeros పెడితే 1000 అయింది. దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేయాలి. న్యూమరేటర్ను డినామినేటర్ రెండింటిని ఫ్యాక్టరైజేషన్ చేసుకోవాలి, మనకు కట్ చేయడం ఈజీగా ఉంటుంది. అక్కడ ఫ్యాక్టరైజేషన్ 15,265ను 5తో ఫ్యాక్టరైజేషన్ చేస్తే మనకు 2 నెంబర్లు ప్రైమ్ ఫ్యాక్టర్స్ వచ్చినాయి. అంటే 5 ఇంటూ 3053. కింద ఏముంది మనకు 1000³ ఉంది. 1000³ నథింగ్ బట్ 10 పవర్ క్యూబ్ 10³ అంటే 2³ 5³ మారిపోతుంది. ఇక్కడ పైన 5 ఉంది, కింద 5³ ఉంది. ఒక 5 క్యాన్సిల్ అయిపోతుంది, 5² మారింది అన్నట్టు. అంటే దాని ఆన్సర్ ఏమవుతుంది, 3053 బై ఇక్కడ 2³ అంటే 8, ఇక్కడ 5² అంటే 25. రెండింటిని మల్టిప్లై చేస్తే 200 ఆన్సర్ వస్తుంది. ఇదే షార్టెస్ట్ ఫామ్. ఈ కోప్రైమ్స్ ఈ రెండు కూడా పెద్ద నెంబర్లు అయినా కూడా ఆ రెండు కోప్రైమ్స్. దీన్ని కట్ చేయడానికి ఏముండదు.